హాయ్. 1999 వరకు ఆమె సాధారణ గృహిణి, భర్త చాటు భార్యగానే కుటుంబ వ్యవహారాలను చక్కబెడుతూ వస్తుండేది. అయితే తన భర్త అకాల మరణంతో 1999 ఎన్నికల్లో అనుకోకుండా రాజకీయ అరంగేట్రం చేసి తొలి ప్రయత్నంలోనే కాకలు తీరిన వీరుడైన విఠల్ రెడ్డిపై, అంటే సిపిఐ నేత విఠల్ రెడ్డిపై ఆమె విజయం సాధించింది. అనంతరం తనదైన శైలిలో రాజకీయాల్లో రాణిస్తూ రెండవసారి 2004లోను 2009లోను విజయం సాధిస్తూ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో 2 పర్యాయాలు మంత్రి పదవులను చేపట్టారు. తాను చదువుకున్నది బీఎస్సీ అయినా అన్ని రంగాల్లోనూ తాను నిష్ణాతురాలని అని నిరూపించుకోవడానికి తన మంత్రి పదవి ఎంతగానో ఆమెకు దోహదపడింది. అయితే 2 సార్లు మంత్రి పదవిని అలంకరించి ఎన్నో కార్యక్రమాలను అమలు చేసిన ఆమె 2014 ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యారు, అందుకు దారితీసిన కారణాలు ఏమిటి అన్న వివరాలను తెలుసుకోబోతున్నాం. ఇంతకీ ఆమె ఎవరా అని మీరు ఎదురు చూస్తున్నారా? ఆమె ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి గారు. ప్రస్తుతం ఆమె మన వెంట ఉన్నారు. ఆమె జీవిత వివరాలు తెలుసుకోబోతున్నాం. నమస్తే మేడం. నమస్తే. మీరు వాలీబాల్ ప్లేయర్ అంట? నేను వాలీబాల్ ప్లేయర్. నేను స్టేట్ లెవెల్ వరకు ఆడి తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత స్టాప్ చేయడం జరిగింది. మేడం, అంటే సార్ ప్రోత్సహించలేదా? ఇంట్రెస్ట్, ఎందుకంటే మా వారు కూడా వాలీబాల్లో బాగా మంచి ప్లేయర్. టైం దొరికినప్పుడల్లా వాలీబాల్ ఆడుతూ ఉండేది. మళ్ళీ అప్పుడప్పుడు క్రికెట్, కబడ్డీ కూడా ఆడుతుండేది. సో ఎంకరేజ్మెంట్ అనేది ఏం లేదు. అంటే నేను మ్యారేజ్ కాకుండా ముందే స్టాప్ చేయడం జరిగింది. ఇంటర్ అయిపోతూనే స్టాప్ చేయడం జరిగింది. అంటే వాలీబాల్ క్రీడ అనేది మామూలుగా ఎక్కువ పురుషులు ఆడుతుంటారు. ఆ క్రీడ వైపు మీకు ఎందుకు దృష్టి మళ్ళీంది? అంటే మా దగ్గర స్కూల్లో ఫస్ట్ సెంట్ ఆంథనీస్ గర్ల్స్ హై స్కూల్లో మేము చదువుతున్నప్పుడు అక్కడ ఒక సార్ కోచ్ వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చేది అనమాట. సో ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించింది బాగా వాలీబాల్. ఫస్ట్ టీం కూడా మాదే అనమాట. స్కూల్లో మా టీమే ఫస్ట్ కొంచెం ఎంకరేజ్మెంట్ లభించి మేము వాలీబాల్ వైపు కొంచెం చూడడం జరిగింది. సో అందుకో ఇంట్రెస్ట్ అనిపించేది బాగా వాలీబాల్ కానీ మార్చ్ ఫస్ట్ కానీ ఈ రెండిట్లో నేను బాగా. ఏ ప్లేస్లో ఉండేవారు మేడం? ఏ ప్లేస్లో ఉండేవారు వాలీబాల్లో? మేము అంటే ప్లేస్ అనేది ఏముండదు. నేను లిఫ్ట్ చేసి షోట్ చేసేదని, కానీ ఎప్పుడు కూడా తడబడుతూ భయపడుతూ ఆడేదాన్ని అనమాట. సో మా కోచ్ బాగా ఎంకరేజ్ చేస్తుంది, నరసింహ సార్ అని చెప్పేసి. వారి ఎంకరేజ్మెంట్ మాకు బాగుండేది. లిఫ్ట్ చేసేవారు మీరు? షార్ట్ ఉన్నారు మీరు? షార్ట్ అంటే షార్ట్కి దానికి ఏముండదు, లిఫ్ట్ చేస్తుంది. షార్ట్ జనరల్గా ఏంటంటే లిఫ్ట్ చేయడానికి వాళ్ళని ఎంపిక చేసుకుంటారు, కానీ ఈ షూటర్ ఎవరు మంచిగా ఉన్నా కూడా లిఫ్ట్ చేస్తూ షూట్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా లిఫ్ట్ చేసేందుకు నేను బాగా ఉపయోగపడుతుండే. ఎన్ని కప్పులు గెలిచారు? కప్స్ అని అట్లా లేదు, చాలా వరకు గేమ్స్లో ఆడుతుండేమే. వేరే వేరే డిస్ట్రిక్ట్స్ కూడా వెళ్ళే వాళ్ళం, వెళ్ళి ఆడుతూ వచ్చేసేవాళ్ళం. ఓడిపోయినా గెలిచినా ఏంటంటే అప్పుడప్పుడే కాబట్టి మా తర్వాత బ్యాచెస్లో ఉన్నటువంటి వాళ్ళకి మేము ఒక ఇన్స్పైరేషన్ మిగిలిపోవడం జరిగింది. మొత్తం ఎన్నిసార్లు గెలిచింటారు మీ టీము? చాలాసార్లు గెలిచినాం మేము. అంటే ఇటు వైఎంసీలో బాగా ఆడేది, తర్వాత మన వనిత మహావిద్యాలయానికి సంబంధించినటువంటి స్టేడియం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆడేది. వేరే వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళినప్పుడు కూడా బాగానే ఆడేది. చాలాసార్లు గెలిచినాం మేము. స్టేట్ లెవెల్లో పార్టిసిపేషన్ చేసిన మీరు ఇంకా ముందుకు వెళ్ళింటే బాగుండేదేమో. అంటే అప్పటికి నేను మా ఇంట్లో ఫస్ట్ గర్ల్. సో కాబట్టి ఇమీడియట్గా నాకు మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం, మ్యారేజ్ సెటిల్మెంట్ రావడం, తర్వాత ఏంటంటే నా తర్వాత మా సిస్టర్స్ కూడా ఈ వాలీబాల్ దాంట్లోనే కొంచెం ఎక్కువ యాక్టివ్గా తిరగడం, దాంతో నేను డ్రాప్ అయిపోయినాను. నాకు మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు కంటిన్యూ అయిపోయింది. మీ నాలుగు మీద మచ్చలు ఉన్నాయి మేడం, ఎవరైనా భయపడేవారేమో మీకు? అట్లేం లేదు, అటువంటిది. నాలుగు మీద మచ్చలు ఉంటే అందరూ భయపడుతుంటారు అనమాట. మీ నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, అమ్మో మేడం నాలుగు మీద మచ్చలు క్షమిస్తే కష్టం అనేసి ఎవరైనా క్షమించారా? అటువంటిది ఏమంటే నా దాంట్లో అటువంటి స్వభావం లేదు. అందరినీ నా వాళ్ళు, అందరు నా వాళ్ళు అని చెప్పేసి ఆ ధోనితో వెళ్ళేదాన్ని, కానీ ఒకరిని చెప్పించేటువంటి వాళ్ళని కాదు. ఎందుకంటే ఏదన్నా భగవంతుడు చూసుకుంటాడు. అంతేనంటారా? అంతే, అందరి మేలు కోరుతుంటారా? అంతే. ఇప్పుడు మీరు వాలీబాల్ ప్లేయర్, సార్ కూడా వాలీబాల్ ప్లేయర్ అంటున్నారు. అవును, వాలీబాల్ ప్లేయర్. వారు కూడా బాగా ఆడేవారు. అంటే ఇన్ సెన్స్ వాళ్ళు డిస్ట్రిక్ట్, నేషనల్ లెవెల్స్ అట్లా ఆడినటువంటి సందర్భం లేదు, కానీ డిస్ట్రిక్ట్లో బాగా ఆడేది. తర్వాత ఎప్పుడు టైం దొరికినా స్కూల్లో వాలీబాల్ని బాగా, అంటే అక్కడ ఉన్నటువంటి యూత్స్ని పెట్టుకొని బాగా ఆడేది. జూనియర్ కాలేజ్లో బాగా ఆడేది, అట్లా బాగా ఆడుతూ ఉండే.
ఎప్పుడు టైం దొరికినా కూడా వాలీబాల్ ఆడుతూ ఉండేవారు. మీకు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.